వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాస్ అయితే చూస్తున్నాం. గత ప్రీవియస్ క్లాస్లో కుతుబ్ షాహీలు అనే టాపిక్ ఒక క్లాస్ అయితే చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈవినింగ్ మనకు సెకండ్ క్లాస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం లేదా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంతకన్నా ముఖ్యంగా మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ సాధించే పీడిఎఫ్స్ మనకు ఏదైనా అప్డేట్ పాయింట్స్గా మనకు ఈరోజు తీసుకుంటే మన ఛానల్ తీసుకుంటే పీడిఎఫ్స్ ఉంటాయి కదండి. ఏ పీడిఎఫ్స్ మన వద్ద ఎవరైతే పర్చేజ్ చేశారో లేదా ఎవరైతే తీసుకున్నారో వాటికి సంబంధించి ఒక అప్డేట్ పాయింట్స్ అని చెప్పేసి ఎగ్జామ్కి చివరి నాటికి February 23 ఎగ్జామ్ కదా, ఈ చివరి నాటికి టోటల్ ఏపీస్లో మనం అందించే టోటల్ పీడిఎఫ్స్ నుంచి ఏమైనా కరెక్షన్ పాయింట్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా న్యూ అప్డేట్ పాయింట్స్ ఉన్నా మీకు ఇలా పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎన్ని పేజెస్ అయినా సరే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను, ఫ్రీగా. ఓకే, ఈ టాపిక్ మొత్తం ఒక 6 పేజెస్ ఉందండి. 6 పేజెస్. ఇందులో శాతవాహనాలు ప్రొవైడ్ చేశాను, కాకతీయులు ప్రొవైడ్ చేశాను, విజయనగర సాగు కొన్ని అప్డేట్ పాయింట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 6 పేజీలే కదండి. టోటల్ మీకు డౌట్ అనిపించిన ఏదైనా కరెక్షన్ అనిపించిన మనకు ఒక 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఏపీకి సంబంధించి మన పీడిఎఫ్లో ఏదైనా సమాచారం కోసమైనా ఈ నెంబర్లో ప్రొవైడ్ చేయొచ్చు. మీతో పాటుగా ఇతరులు కూడా యూజ్ అవుతుంది ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కనుక. ఓకే, టోటల్ అప్డేట్ పాయింట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అవి ఎన్ని పేజెస్ ఉన్నా సరే అప్డేట్ పాయింట్స్ వరకు, అంటే పర్చేజ్ చేసిన వారికి మాత్రమే ఇస్తాను. ఓకే, ఇంకో ముఖ్య విషయం అంటే సార్ చాలామంది కూడా సార్ మీరు అందించే ఏపీ పీడిఎఫ్స్ గ్రూప్ 2 మెయిన్స్కి ఏపీకి సంబంధించి సరిపోతాయా చాలామంది స్టూడెంట్స్ నాకు విపరీతం మెసేజ్ చేస్తున్నారు. ఇంకోటిసారి మీరు క్లాసెస్ ఆపేసని చెప్పలేదు, నేను చెప్తున్నాను. క్లాసెస్ ఆపేసామంటే ఎగ్జాంపుల్ చెప్పంటే రీసెంట్గా విజయనగర ఎంపైర్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను. విజయనగర ఎంపైర్ టైం లేదు, అందుకోసమే డైరెక్ట్గా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మనకు టైం ఉంది అంటే కనుక ఈ మంత్ ఎండింగ్లో క్లాస్కి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు చోళులు కావచ్చు, విజయనగర సామ్రాజ్యం కావచ్చు, 1956 నుంచి 2014 సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు క్లాస్ చేస్తాను. కానీ సమయం లేకనే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. సార్ మనీ కోసం చేస్తున్నారా? మనీ కోసం ఏమంటే స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఒక యాప్ ప్రిపేర్ చేసి దానికి సంబంధించి మీ దగ్గర ఒక 3000 మనీ చేసుకొని ప్రొవైడ్ చేయొచ్చు. అలా కాదండి, క్లాస్ లేకనే మీకు ఇలా పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకో విషయం చెప్పవచ్చు, ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, విజయనగర ఎంపైర్ పీడిఎఫ్ ఉంది, దానిలో మిస్టేక్ అవ్వచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు, మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేసి సైలెంట్గా ఉండొచ్చు. అలా అయితే ఎలా అవుతుంది? అందుకోసమే ఇలా అప్డేట్ పాయింట్స్ ఏపీకి సంబంధించి ఎగ్జామ్కి చివరి నాటికి కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి వీడియో కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు ఏ సందేశం నాకు వాట్సాప్లో కనటవచ్చు. ఓకే, అంతకన్నా ముఖ్య విషయం చెప్పాను కదా సార్, మీరు ఏపీ హిస్టరీ సోర్స్గా ఏ బుక్స్ ఉపయోగిస్తున్నారు? ఓకే, చూడండి మనం అందించే ఏపీ హిస్టరీ సంబంధాలకు చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి మొదటి భాగము బిఎన్ శాస్త్రి క్రీస్తు పూర్వం 1 నుండి 1323 ఒకటి ఉంది. అలానే రెండో భాగంగా బిఎన్ శాస్త్రి గారి మొత్తం మూసీ పబ్లికేషన్స్. ఓకే, 1323 నుంచి 1518 వరకు అని పార్ట్ 2గా, అలానే బిఎన్ శాస్త్రి 1318 నుంచి 1990 వరకు పార్ట్ 3, టోటల్ 3 పార్ట్స్. అంతకన్నా ముఖ్యంగా ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వం 400 నుంచి క్రీస్తు శకం 1100 వరకు ఈ టోటల్ 4 టాపిక్స్ కూడా, ఈ టోటల్ 4 పార్ట్స్ కూడా ఈ మూసీ నది పబ్లిక్ బిఎన్ శాస్త్రి గారి యొక్క బుక్స్. ఓకే, ఈ బుక్స్తో పాటుగా మెయిన్ సోర్స్గా మనకు మన బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కు, బిఎన్ శాస్త్రి బుక్కు, మోడర్న్కి పి రఘునాథరావు సార్ బుక్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మెయిన్ సోర్స్ బుక్ మనకు బిఎస్ఎల్ హనుమంతరావు అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇతర ఆధార గ్రంథాలుగా మనం తీసుకున్నది ఏంటంటే బిఎన్ శాస్త్రి బుక్స్. మీకు కావాలని చెక్ చేసుకోవచ్చు. బిఎన్ శాస్త్రి బుక్స్ మూసీ పబ్లికేషన్స్ వారి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 టోటల్గా 4 పార్ట్స్ ఉంటాయి. ఆ 4 పార్ట్స్ మీకు సమాచారం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్స్లో. ఓకే సార్, మరి గ్రూప్ 2 సరిపోతున్నాయా? ఎగ్జాక్ట్లీ సరిపోతాయని మళ్ళీ చెప్తాను. బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చెప్పాం కదా, పి రఘునాథ్ సార్ బుక్, ఈ బుక్స్తో పాటుగా మరికొన్ని తెలుగు అకాడమీ బుక్స్ స్టాండర్డ్ వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్ మరియు ఎంఏ హిస్టరీ, పీజీ స్టాండర్డ్లో ఎంఏ ఏపీ హిస్టరీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్ సోర్స్గా డిగ్రీ మరియు ఎంఏ ఏపీ స్థాయి బుక్స్, మరియు వివిధ యూనివర్సిటీ చెప్పాను కదా, ఆంధ్ర యూనివర్సిటీ, అలానే నాగార్జున యూనివర్సిటీ, అలానే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మరి ఇతర గ్రంథాలుగా మ్యాగజైన్స్ ఉంటాయి. కొన్ని విజయనగర ఎంపైర్ కావచ్చు, కాకతీయ ఎంపైర్ కావచ్చు, అంటే కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి, ఒక 50 పేజ్ 60 పేజ్. దాని బట్టి సమగ్ర సమాచారం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఈ బుక్సే కాదండి, మార్కెట్లో చాలా గ్రంథాలు ఉన్నాయి. మనం మెయిన్ సోర్స్గా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ తీసుకొని ఇతర గ్రంథాలు అటాచ్ చేసుకొని సంగ్రహంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, పదే పదే చెప్తున్నాను. ఈ పీడిఎఫ్స్ కూడా ఇవన్నీ ఈ తెలుగు అకాడమీ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, అన్ని బుక్స్తో రెఫర్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు ఎక్కడా కూడా క్వశ్చన్ అయితే మిస్ అవ్వడానికి అవకాశం అయితే లేదు. నేను పదే పదే చెప్తున్నాను. ఓకే, క్లారిటీ ఇచ్చింది అనుకుంటాను. చూడండి, ఇవన్నీ కూడా చూడండి. ఓకే, పార్ట్ 1 పార్ట్ 3 ఇవన్నీ చూడండి, చాలా ఓల్డ్ బుక్స్ అని ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ బిఎస్ఎల్ హనుమంత బుక్ మెయిన్ సోర్స్గా ఇతర బుక్ సంగ్రహించి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి. మనం మెయిన్ ఈ సోర్స్ తీసుకొని మళ్ళీ యూనివర్సిటీ స్థాయి బుక్స్ కూడా రెఫరెన్స్గా ఉంటున్నాం. ఓకేనా, ఇతర గ్రంథాలు అంటే మ్యాగజైన్స్ కూడా, అంతకన్నా ఇంటర్నెట్గా గూగుల్లో కూడా కొన్ని సమాచారం సేకరించి మీకు కొత్త అప్డేట్స్ పైన ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా, క్లారిటీ ఇచ్చిందని ఉంటాను. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంబంధించి సార్ అప్డేట్ పాయింట్స్ ఏమున్నాయి? ఓకే, ఎగ్జాంపుల్గా శాతవాహనులకు సంబంధించి చూడండి అప్డేట్ పాయింట్. ఇది కాలంలో ఒక ప్రజా వినోదములు ఉన్నాయి, 24 ప్రజా వినోదములు ఉన్నాయి. సార్ ఇవి అడుగుతారా? అడిగినా అడగకపోయినా మనకు ఇవన్నీ బిఎన్ శాస్త్రి బుక్లో ఉన్నాయి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ఎక్కడ అభ్యంతరం అయితే లేదు. ఓకే, మరి వినోదముల గురించి మనకు సమాచారం ఇచ్చిన చూడండి. ఇక్కడ కామసూత్ర అనే గ్రంథం ఉంటుంది కదా, వాత్సాయనం రాసిన గ్రంథంలో ఈ 24 యొక్క వినోదముల గురించి ప్రొవైడ్ చేయడం జరిగింది అలా పేర్కొనడం కూడా జరిగింది. చూడండి, ఆ కాలం నాటికి ఏం చెప్పారు? శాతవాహనుల కాలం నాటి ప్రజలు సౌఖ్యమునకు అలవాటు పడారంట. ఓకే, నగరములందు నివసించువారు కానీ పల్లె పట్టు నివసించేవారు అన్ను కానీ వినోద విలాసములకు అలవాటు పడ్డారంట. ఆ విలాసంతోనే కాలాన్ని పొద్దుపుచ్చేవారు. ఇవన్నీ కూడా మనకు ఈ కామసూత్ర అనే గ్రంథం తెలుపుతుంది. దైవారాధన, మతాభిమానము, మత సహనము, ఐక్యమత్యము, దేశభక్తి, రాజు అధికారమును ఆజ్ఞను శిరసా వహించుట, కళాపోషణ మరియు భాషా పోషణ వంటి కవి పండితారంతో పాటు ఆనాటి ప్రజలు ఆసక్తి కలిగి ఉండేవారట. ఓకే, అలానే నాటి ప్రజలు 64 కళల యందు ఆరితేరిన స్త్రీ పురుషులు ఉన్నారంట. మనకు వాత్సాయన్ యొక్క కామసూత్ర గ్రంథంలో తెలుపుతుంది, యొక్క సంస్కృతం తెలుపుతుంది. 24 గ్రంథాలు అడుగుతారా అంటే అడిగి చెప్పాం కదా, మనం చదవాల్సిన అవకాశం అయితే ఉంది, తప్పదు. ఘటా నిబంధన ఎగ్జాంపుల్ చెప్పాను, మొత్తం చెప్పను, టైం ఇచ్చేయండి మీది. ఓకే, నాగరికులందరూ కలిసి ఒక చోట చేరి సమిష్టిగా దేవతలను ఉద్దేశించి నిర్వహించు కార్యక్రమే ఈ ఘటా నిబంధన. ఓకే, మెయిన్ అది ఇది. అయితే పక్షాంతాన లేదా మాసాంతాన దినముల యందు కానీ, భాద్రపద శుద్ధ చవితి యందు కానీ, సరస్వతి పంచమి నాడు కానీ, శివాష్టమి తిథి యందు కానీ ఈ ఉత్సవం అనగా ఈ ఘటా నిబంధన ఉత్సవం నిర్వహించేవారంట లేదా ఆచరించేవారంట. అలానే స్థానిక నటులు, ఇతర ప్రాంతం నుండి వచ్చిన నటులు, నర్తకులు ఒక చేరి ఒక ప్లేస్లో చేరి తమ నటనా నైపుణ్యంను, నాట్యవయమును ప్రదర్శించేవారంట ఈ ఘటా నిబంధనలో. ఓకే, మరొకటి గోష్ఠీ సమవాయము. ఓకే, తమ స్వంత ఇంటిలో కానీ వేశ్యాగృహాల యందు కానీ తన స్నేహితుల ఇళ్ళ యందు జరుపుకొని వినోదమే గోష్ఠీ సమవాయము. ఓకే, ఇందులో సమానమైన విద్యా వైశ్యములు, బుద్ధిశీలము, డబ్బు, వయస్సు కలిగిన వారును విద్యా లావణ్యం చూపించేవారి నుండి అనేక మంది నియమించు కార్యక్రమాలు. ఓకే, ఇలానే సమాపానకమని, ఉద్యాన గమనమని, యక్షరాత్రి అని, కౌముది జాగారమని, స్వవసంతకమని, సహకార భంజిక, అభూషకాదిక, బిసకాదిక, నవపత్రిక అని, ఓకే, ఉదక క్షేఉద్రిక, పంచాణమ, ఏకశాల్మలి అని, ఓకే, యవ చతుర్థి, అలోల చతుర్థిని, మదనోత్సవమని, దమన భంజికని, హోలక అని యొక్క ఉద్యాన సంబంధించి పండుగలు కావచ్చు. ఇలా రంగులు అశోకతంశిక, పుష్పపచ్చాయక, చతులాతిక, ఇక్షుభంజిక అని. ఓకే, అలానే కదంబ యుద్ధం అడగవచ్చు. కదంబ యుద్ధం అని దేని గురించి అడగవచ్చు? శాతవాహన కాలం అంటే ఇందులో కృత్యమైన ఆయుధములకు కదంబ పుష్పాలను ఆ ఆయుధముతో యుద్ధము చేయు వినియోగించడం కదంబ యుద్ధం అంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఓకే. నెక్స్ట్ కాకతీయులంటి చందుపట్ల శాసనం. చందుపట్ల శాసనం మీరు కరెక్షన్ చేసుకోండి. దీన్ని పువ్వుల ముమ్మడి వేయించాడని చెప్పి గత ప్రాక్టీస్ వీటిలో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి రుద్రమ్మదేవి తన అంగరక్షణి మల్లికార్జున యొక్క పుణ్యార్థం దాన ధర్మాలు నమోదు చేసింది ఈ శాసనం. అలాగే నాయునిపల్లి శాసనం గురించి చెప్పాను. ఇది తెలుగు చోట్ల నుండి గణపతి మధ్య మైత్రిని గురించి తెలుపుతుందని చెప్పాను. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు చూడండి. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా మీ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇంకోటి చెప్తాను, బసవ పురాణం. బసపురాణం రచించిన వారు ఎవరు? పాలకూరికి సోమనాథుడు. తెలుగులో రచించిన తొలి శైవ మత గ్రంథమే ఈ బసవ పురాణం.
కన్నడ దేశం నుండి ఆంధ్రదేశానికి వీరశైవం మతలం అంటే వీరశైవం ఏ విధంగా ప్రవేశించిందో పేర్కొన్నది ఈ బసవ పురాణం అనే గ్రంథం. అలానే పాల్కురికి సోమనాథుడు ఇతర రచనలు. ఒకటి అనుభవసారం. పాల్కురి సోమనాథుడి యొక్క మొదటి గ్రంథం అనుభవసారం చాలాసార్లు అడిగారు. వృషాధిప శతకం, కన్నడంలో సద్గురు రగడ, బసవ రగడ, గంగోత్పత్తి రగడ, రుద్రభాష్యం, చతుర్వేదసారం, పండితారాధ్య చరిత్ర. ఇక్కడ చూడండి, పాల్కురి సోమనాథ్ యొక్క మొదటి రచన అనుభవసారం అయితే చివరి రచన పండితారాధ్య చరిత్ర. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, వృషాధిప శతకం అని తొలి శతకం అని చెప్పాను. దాని గురించి క్లారిటీ ఇస్తాను చూడండి. ఇక్కడ తెలుగులో శతవాగ్మయమున, సంఖ్యా నియమమున, మకుట నియమమును అన్ని లక్షణముల నియమాల కంటే శతకములో ప్రత్యేకంగా చెప్పదండి ఈ వృషాధిప శతకం. గుర్తుపెట్టుకోవాలంటే అడగచ్చు, మొట్టమొదటి శతకం కానీ చెప్పచ్చు. ఎందుకంటే అన్ని లక్ష్యములతో కలిగి ఉంది, అన్ని నియమాలతో కలిగి ఉన్నది ఈ వృషాధిప శతకం. నోట్, వృషాధిప శతకం అంది మొట్టమొదటి సంపూర్ణ శతకంగా పేర్కొంటారు. గుర్తుపెట్టుకోవాలని సర్వేశ్వర శతకం. సర్వేశ్వర శతకం రచించిన వారు యాదవాకుల అన్నమయ్య. మొట్టమొదటి శతకం మీరు వృషాధిప శతకం పెట్టాలి. క్లాస్లో కూడా కొన్ని మిస్టేక్స్ చెప్పారు, దీన్ని కరెక్షన్ చేసుకోండి. ఓకే. అలానే విజయనగర సామ్రాజ్యం. అచ్యుతరాయల కాలంలో బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా నాగులాపుర పట్టణాన్ని నేలమట్టం చేశారు. ఈ నాగులాపుర పట్టణాన్ని నిర్మించిన వారెవరు? విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవ తన తల్లి యొక్క జ్ఞాపకార్థం నాగలాంబ పేరు మీద ఈ పట్టణాన్ని నిర్మించాడు. దీన్ని నేలమట్టం చేసిన వారు బీజాపూర్ సుల్తాన్ అయిన ఇబ్రహీం ఆదిల్ షా. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. విజయనగర సామ్రాజ్య చరిత్రలో తల్లికోట యుద్ధం క్లిష్టమైన చెప్పారు చూడండి. ఇక్కడ మనకు ఆచార్య సత్యనారాయణ అయ్యర్ వ్యక్తున్నారు, ఆయన చరిత్రకారుడు పేర్కొన్నాడు, విజయనగర సామ్రాజ్య చరిత్రలో తల్లికోట యుద్ధం క్లిష్టమైన గండమే, కానీ మరీ అంత దారుణమైన గండం కాదని ఈయన పేర్కొన్న వారు ఎవరంటే మనకు ఆచార్య సత్యనారాయణ అయ్యర్. ఓకే. మన ప్రాక్టీస్ బిట్లు కూడా చెప్పాను, తోపూరు యుద్ధం అని. ఇది 16 మరి 17 జరిగింది. ఓకే. రెండో వెంకటపతి రాయలని చెప్పేశాను. వీడియో ఏంటి, ఈయన అనంతరం వచ్చిన కోసం రెండో వెంకటపతి రాయల కాలంలో ఈయన యొక్క అనంతరం సింహాసకు అంతరం జరిగిందంట. రెండో వెంకటపతి రాయలు కదండి. ఇక్కడ ఆరవీటి వంశం నుండి రాజు రెండో వెంకటపతి రాయలు, ఇతర తంత్రమైనటువంటి వారి కోసం సింహాస కోసం ఆంతర్యుద్ధం జరిగింది. ఈ రెండో వెంకటపతి రాయల యొక్క భార్య బాయమ్మ లేదా సతీమణి బాయమ్మ. ఈయనకు రెండో వెంకటపతి రాయలకు సంతానం లేకపోవడంతో రెండవ శ్రీరంగరాయల్ని, ఎవరు రెండో వెంకటపతి తన అన్న కొడుకు ఏంటి రెండవ శ్రీరంగరాయల్ని తనకు వారసుడిగా ప్రకటించాడంట. దీన్ని వెలుగోటి యాచమ నాయకుడు, వెలుగోటి వంశంటి యాచమని అంగీకరించాడు, సమర్థించాడు. అయితే రెండో వెంకటపతి యొక్క భార్య రెండో వెంకటపతి యొక్క భార్య బాయమ్మ రక్షంగా ఒక బ్రాహ్మణ బాలను చేరదీసి తన కొడుకుగా ప్రకటించి పెంచిందంట, దాన్ని సింహాసనం అధిష్ఠించడానికి. దీనికి బాయమ్మ సోదరుడు గొబ్బూరు జగ్గరాజు కూడా సమర్థించాడు. నోట్ చూడండి, శ్రీరంగరాయల రాజ్యానికి రావడానికి వ్యతిరేకించారంట రెండో వెంకటపతి తన అన్న కొడుకు అంటే రెండవ శ్రీరంగ రాజ్యానికి వ్యతిరేకించారు. ఎవరు? బాయమ్మ అతని సోదరుడు జగ్గరాజు. ఓకే. అయితే బాయమ్మ జగ్గరాజులకు వ్యతిరేకంగా వెలుగోటి యాచమ నాయకుడు మరియు తంజావూరు యొక్క రౌద్ర నాయకుడు కూటమిగా తయారయ్యంటారు. ఓకే. ఈ వెలుగోటి యాచమ నాయకుడు తంజావూరు రౌద్ర నాయకుడు తోపూరు అనే యుద్ధంలో బాయమ్మ సోంటి జగ్గరాజును ఓడించి వధించారు. ఓకే. రెండవ శ్రీరంగరాయల కుమారుడు రామదేవరాయల్ని సింహాసనంను అధిష్ఠించారు. ఆయన పరిపాలన కాలం 1615 నుంచి 1630. ఓకే. రెండవ వెంకటపతి అనంతరం రెండవ శ్రీరంగరాయలు, అతని కుమారుడు రామదేవరాయలు. ఏ యుద్ధం అంటే తోపూరు యుద్ధం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత ఎస్ఐ కానిస్టేబుల్ పైకి గ్రూప్ 2లో అడిగారండి, ఏ యుద్ధంతో విజయ సంపూర్తిగా అంతమైందిగా పేర్కొనవచ్చు అంటే మనకు తల్లికోట యుద్ధం కాదు, 10 చెప్తున్నాను. ఓకే. ఏ యుద్ధం? తోపూరు యుద్ధం. దక్షిణ దేశంలో పెద్ద ఎత్తున పిరంగులు వాడిన యుద్ధమే ఈ తోపూరు యుద్ధం. ఈ తోపూరు యుద్ధము ఎవరి కాలం జరగచ్చు? రెండవ శ్రీరంగరాయల కాలంలో జరిగింది, 1616 మేని గుర్తుపెట్టుకోవాలి. అలానే రెండవ తల్లికోట యుద్ధంగా పేరుగాంచిన యుద్ధం ఏది అడగొచ్చేది? తోపూరు యుద్ధం. ఈ యుద్ధముల గురించి వర్ణించింది మనకు వెలుగోటి వారి వంశాలని గ్రంథం వర్ణించిందని తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్యం ఈ తోపూరు యుద్ధంతోనే పూర్తిగా అంతమైంది లేదా నాశనమైందిగా పేర్కొంటారు. ఓకే. నోట్ చూడండి, ఇక్కడ ఆంధ్రదేశంలో 4 దిక్కులలో 4 ప్రవేశ ద్వారాల ఏకైక దేవాలయం శ్రీశైలం. ఓకే. ఈ ఆరవీటి వంశ సామంతలో ఉన్నటువంటి మట్టి అనంతరాజు తిరుపతిలో గోవిందరాజస్వామి దేవాలయం గోపురం నిర్మించడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి మెట్లను స్టెప్స్ ఉంటాయి కదా మనకి అలిపిరి దగ్గర, ఆ మెట్లను కట్టించిన వారు ఆరవీటి వంశాలకు సామంతుడి మట్టి అనంతరాజు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మళ్ళీ చెప్తాను చూడండి,
పీడిఎఫ్ అయితే ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళు ఒకసారి నాకు వాట్సాప్ మెసేజ్లో మెసేజ్ చేయండి. ఇలా అప్డేట్ పాయింట్స్ కావాలని వాళ్ళకు పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫ్రీగా ప్రొవైడ్ చేయడం. ఎగ్జామ్ చివరి నాటికి కూడా అప్డేట్ పాయింట్స్ ఉంటే మీకు పీడిఎఫ్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు పదే పదే చెప్తున్నాను, సార్ మాకు మీరు ఇచ్చిన పీడిఎఫ్లో మిస్టేక్ ఉన్నాయి, ఎగ్జామ్లో అడిగని చెప్పి అడగొద్దు. ఓకే, నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ ఎగ్జామ్ ఎండ్ నాటికి అంటే ఎగ్జామ్ చివరి నాటికి కూడా మీకు అప్డేట్ పాయింట్స్ ఉంటే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఆర్ఆర్డికే ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలా అప్డేట్ పాయింట్స్ ఉన్నప్పుడు మీరు చూసుకోకపోతే మిస్టేక్ అయితే దానికి నా తప్పు అయితే మన ఛానల్ బాధ్యత లేదు. ఓకే, మీకు ఫ్రీగా ఈ పీడిఎఫ్ను ప్రొవైడ్ కూడా చేస్తుంది. ఇంకా పీడిఎఫ్ అప్డేట్స్ ఉంటే మీకు ప్రతి ఒక్కసారి మీద ఛాన్స్ మనకు అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, నేటికి మొత్తం ఒక టోటల్ టాపిక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, లేదా క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ టాపిక్స్ 660 అవుతుంది. యాక్చువల్ ప్రైస్ దీన్ని 616 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అత్యంత సమగ్ర సమాచారంతో కొన్ని పీడిఎఫ్స్ చూశారు కదా. ఆ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకుని మీకు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, పీడిఎఫ్ సమాచారం కోసం 6300498822లో వాట్సాప్ నెంబర్లు అయితే కనెక్ట్ అవ్వచ్చు. 6300498822లో. ఓకే, మరొక వీడియో లేదా మరొక ప్రశ్న ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.